ఇంకా మనమే మూవీ విషయానికి వస్తే శ్రీరామ్ ఆదిత్య గారి డైరెక్షన్లోని శర్వానంద్ గారు అండ్ అలాగే కృతి శెట్టి గారు ఇద్దరు కలిసి నటించారనమాట. అండ్ అంతేకాకుండా బొడ్డోడు కాన్సెప్ట్ అండ్ విచ్ ఇస్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అని అయితే నేను చెప్పను, బికాస్ రెగ్యులర్గా ఉన్న కాన్సెప్టే, బట్ చూపించే విధానం అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్, బాండింగ్ అండ్ అలాగే పేరెంట్స్ ఇంపార్టెన్స్ అనమాట. సో మనం మన లైఫ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాము ఏంటి అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు అయితే సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. అండ్ ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే చాలా కొత్తగా అయితే కనిపించారన్నమాట శర్వానంద్ గారు. ఆయన స్టైల్ కావచ్చు, ఆయన డాన్స్ కావచ్చు, చాలా బాగుంది. అండ్ కృతి శెట్టి గారు వయసుకు మించిన క్యారెక్టర్ చేసినట్టు అనిపించినా సరే చాలా బాగా చేశారు, విచ్ వాజ్ వెరీ నైస్ అనమాట. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ సమ్ ఇమోషనల్ సీన్స్ విచ్ ఆర్ వెరీ టచింగ్ అండ్ డెఫినెట్లీ అందరికీ బాగా టచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ బొడ్డోడి క్యారెక్టర్ లైక్ శ్రీరామ్ ఆదిత్య గారి కొడుకు అబ్బాయి అంటే డైరెక్టర్ కొడుకు అనమాట. ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ సమ్ టైమ్స్ సమ్ సిచ్యువేషన్స్ అయితే చాలా బాగుంటుంది. దర్ ఆర్ సమ్ టూ అంటే లైక్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అనేది చెప్పొచ్చు. అక్కడైతే పీక్స్లో ఉంటుంది బొడ్డోడి యాక్షన్ అండ్ ఆ ఎమోషన్ వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అంతేకాకుండా శర్వా గారి కామెడీ టైమింగ్స్ని పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేశారబ్బా మూవీ టీమ్. సో ఎస్, ఈ వీక్ అయితే నాకు ఈ 2 మూవీస్ నచ్చాయి. అండ్ డెఫినెట్లీ ఈ 2 మూవీస్ కూడా మీరు చూసి మీకే మూవీ నచ్చిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ.